వెల్కమ్ టు విఎం రాయల్స్ మా మదర్ ఫుడ్ లాగ్స్. మన ఛానల్ని ఆదరించే ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారములు. వాళ్ళ కనుమ పండుగ సందర్భంగా మీ అందరికీ కూడా మా తరపున హ్యాపీ కనుమ. ఇంకా ఈ కనుమ పండుగ అంటే మన ఇండియన్స్ అందరూ కూడా కామన్గా రకరకాల నాన్ వెజ్ ఐటమ్స్ని చేసుకొని ఇంటిల్లపాది ఆడుతూ పాడుతూ ఎంజాయ్ చేయడం. మేమైతే ఈ కనుమ పండుగ స్పెషల్గా మటన్ కర్రీ చేస్తున్నాము. చాలా సూపర్గా ఉందండి. కొంతమంది అయితే మటన్ అంటే అస్సలు ఇష్టపడరు, కానీ ఈ విధంగా చేసుకుంటే ఎలాంటి వారైనా సరే తెలియకుండానే ఇష్టంగా తింటారు. చిక్కటి గ్రేవీతో కర్రీ అద్భుతంగా ఉంటుంది. రెసిపీని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మిస్ కాకుండా చూసి మీరు కూడా ట్రై చేయండి. సూపర్ టేస్టీ మటన్ కర్రీని హ్యాపీగా ఆస్వాదిస్తారు. ప్రాసెస్లోకి వెళ్దాము. ఈ రెసిపీకి ముందుగా 500 గ్రాముల మటన్ని శుభ్రంగా కడిగి ఉంచాలి. అది కూడా బోన్స్ ఉండేటువంటి మటన్ తీసుకోండి, పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. తర్వాత ఒక పెద్ద సైజ్ టమాటో, ఒక పచ్చిమిర్చి, 2 మీడియం సైజ్ ఉల్లిపాయలు, వీటన్నిటిని తీసుకొని ఈ ప్లేట్లో చూపించిన విధంగా కట్ చేసుకోవాలి. తర్వాత వాష్ చేసిన మటన్ని మ్యారినేట్ చేసుకుందాం. అందుకోసం ఇందులో 1 స్పూన్ పసుపు, రుచికి సరిపడా కారం, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, రుచికి సరిపడా సాల్ట్, 4 టేబుల్ స్పూన్లు పెరుగు వేసి వీటన్నిటిని కూడా మటన్కి బాగా పట్టే విధంగా కలుపుకోవాలి. ఇలా ఈ విధంగా బాగా మిక్స్ చేసుకొని 1 గంట పాటు వదిలేయాలి. ఇలా 1 గంట పాటు పక్కన ఉంచడం వల్ల మటన్కి ఉప్పు, కారం, పులుపు అన్నీ కూడా బాగా పడతాయి. ఇంకా స్టవ్ మీద ప్రెషర్ కుక్కర్ పెట్టి 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి హీట్ అయ్యాక పొడవుగా తరిగిన ఆనియన్స్ వేసి బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇలా బాగా ఒక 12 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే ఈ విధంగా ఆనియన్స్ బ్రౌన్ కలర్లోకి చేంజ్ అవుతాయి. ఈ టైప్లో ఆనియన్స్ని ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోనే మ్యారినేటెడ్ మటన్ వేసి ఒక 3 నిమిషాల పాటు హై ఫ్లేమ్లో ఉడికించుకొని తర్వాత మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని 2 స్పూన్స్ మీట్ మసాలా వేసి బాగా కలిపేసుకొని ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. దాదాపు ఒక 5 నిమిషాలకి ఇలా ఆయిల్ సపరేట్ అయిపోయి మటన్కి మసాలా అంతా పర్ఫెక్ట్గా పట్టింది. ఇంకా ఇందులోనే సన్నగా తరిగిన టమాటోస్ వేసి ఈ టమాటోలను మెత్తగా ఉడికేంత వరకు కుక్ చేసుకోవాలి. అలాగే ఒక పచ్చిమిర్చి మధ్యలోకి విరిచి వేసుకొని వీటితో పాటు కాస్త అలా ఫ్రై చేసేసుకొని తగినన్ని నీళ్లు, మేమైతే 500 గ్రాముల మటన్కి 200 ml వాటర్ వేసాము. మీరు తీసుకున్న మటన్ క్వాంటిటీని బట్టి వాటర్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు కర్రీని బాగా కలిపేసుకొని మూత పెట్టి 3-4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. కరెక్ట్గా 3 విజిల్స్ కంప్లీట్ అయ్యాక కుక్కర్ మూత తీసి చూస్తే కర్రీ పర్ఫెక్ట్గా చిక్కటి గ్రేవీతో మటన్ పీసెస్ కూడా పర్ఫెక్ట్గా కుక్ అయిపోయాయి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకోవడమే. సూపర్ టేస్టీగా ఉందండి. కొంతమంది మటన్ తినాలనిపించినా ఇంట్లో పిల్లలు తినరు అని పెద్దగా చేసుకోరు చాలామంది. కానీ ఇలా మా రాయలసీమ స్టైల్లో ఎక్కువ మసాలాలు లేకుండా నోటికి కమ్మగా అనిపించేటువంటి మటన్ కర్రీ ఎప్పుడు చేసినా ఒక అద్భుతమే. ఇలా చేసి ఒకసారి మీ పిల్లలకి పెట్టండి, అస్సలు ఇష్టపడని వారు కూడా ఇష్టంగా తింటారు. చాలా రుచిగా ఉంటుందండి. ఈ కర్రీ రొట్టె, చపాతి, పూరి, నాన్, బటర్ నాన్, రైస్, అలసంద వడలు, మినపగారెలు, ఈవెన్ రాగి సంగటిలోకి కూడా అద్భుతమైన కాంబినేషన్. ఇలా మేము చెప్పిన కాంబినేషన్స్లో ఓసారి ట్రై చేసి చూడండి, దీని టేస్ట్కి ఫిదా అయిపోవాల్సిందే. మేమైతే ఈ కనుమ పండుగ స్పెషల్గా మటన్ కర్రీని ఎంచక్కా పూరి అలాగే అలసంద వడతో హ్యాపీగా ఎంజాయ్ చేసాము. మరి ఈ కనుమ పండుగకి మీరు ఏ వంటలు చేసుకున్నారో, ఏ విధంగా ఎంజాయ్ చేశారో నాకు కామెంట్లో తెలియచేయండి. ట్రై చేశాక మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ రూపంలో పెట్టండి, ఖచ్చితంగా రిప్లై ఇస్తాము. కొత్తగా మన ఛానల్ని చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అలాగే మీకు తెలిసిన వారికి షేర్ చేయండి. మీరిచ్చే లైక్స్, షేర్స్, వ్యూసే మాకు సపోర్ట్. ఈ రెసిపీని చివరి వరకు చూసిన వాళ్ళందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. మరో మంచి రెసిపీలో కలుద్దాం.